హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుదీనా కొబ్బరి పచ్చడి చేయబోతాను. దానికోసం 2 కప్పుల పుదీనా తీసుకున్నాను, ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను, 12 గ్రీన్ చిల్లీ, కొంచెం చింతపండు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా తీసుకున్నాను. ముందుగా మనం పచ్చిమిర్చిను పుదీనాని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులో ముందుగా నేను ధనియాలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి. నేను 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక ఇందులో మనం పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం జీలకర్ర, పసుపు, అలాగే ఉప్పు, చింతపండు, వెల్లుల్లి ఈ మూడింటిని కూడా యాడ్ చేసేసి మనం అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చి కొబ్బరి మనం తీసి పెట్టుకున్నాం కదా, హాఫ్ కప్పు. మన పచ్చడి కోసం నేనైతే పోపు పెట్టుకుంటున్నాను. మన పోపు రెడీ అయ్యే లోపల మన పచ్చడి మిక్సీ పట్టేసుకుందాం. మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పుదీనా కొబ్బరి పచ్చడి రెడీ.